హనుమంతుడి శాపం గురించి మీలో ఎంతమందికి తెలుసు? సూర్యుడిని పండు అనుకుని తినబోతుండగా ఇంద్రుడు వచ్చి తన వజ్రాయుధంతో కొట్టాడు. అలా మూర్ఛపోయిన హనుమంతుడికి బ్రహ్మదేవుడు వచ్చి ప్రాణం పోసి, ఒక్కో దేవుణ్ణి ఒక్కో వరమిమ్మంటాడు. అలా దేవతలు ఇచ్చినటువంటి వరాలతో హనుమంతుడు అత్యంత బలశాలి అయ్యాడు. అయితే అంత చిన్న వయసులో ఆ బలాన్ని ఎక్కడ ఎలా వాడాలో తెలియని హనుమంతుడు చాలా అల్లరి పనులు చేసేవాడు. అడవిలో ఉన్నటువంటి చెట్లపై నుండి దూకటం, పెద్ద పెద్ద వృక్షాలను వేళ్లతో సహా పెకిలించడం, కొండపై నుంచి మరో కొండపైకి దూకుతూ పెద్ద పెద్ద బండరాళ్లను కిందకు తోయడం, పక్కన ఆశ్రమంలో ఋషులు ధ్యానం చేసుకుంటూ ఉంటే వారి గడ్డాలు పట్టుకుని లాగడం, వారి పాకలను కూల్చివేయటం లాంటి అల్లరి పనులు చేస్తుండేవాడు. హనుమంతుడి అల్లరి భరించలేక ఒక ఋషి ఈ పిల్లవాడికి ఇంత చిన్న వయసులో తనకు ఉన్నటువంటి బలాన్ని ఎక్కడ వాడాలో తెలీదు కాబట్టి ఇతనికి ఇప్పుడు ఇంత శక్తి అవసరం లేదు అని మరొకరు గుర్తు చేసేంతవరకు తన బలాన్ని తను మర్చిపోవుగాక అని శాపం పెట్టాడు. అలా తన బలాన్ని తాను మర్చిపోయిన హనుమంతుడికి సీతమ్మ వారి జాడ వెతికే క్రమంలో సముద్రాన్ని దాటే సమయంలో జాంబవంతుడు గుర్తు చేయటంతో శాపం తొలగిపోయింది.